ప్రపంచంలోని అనేక దేశాల పాఠశాలల్లో మొబైల్స్, ట్యాబ్లు, వైఫైలను బ్యాన్ చేశాయి. దీనివల్ల విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని యునెస్కో నిర్ద్వందంగా చెప్పింది. ఇంట్లో డెస్క్టాప్ కంప్యూటర్ వాడొచ్చు, అది కూడా వైర్ ద్వారా కనెక్ట్ అయి ఉండాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదా అవాంఛిత సైట్స్ ఓపెన్ కాకుండా సాఫ్ట్వేర్ లాక్ ఉండాలి. మన దేశంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో పిల్లలకు మొబైల్స్ ద్వారా హోంవర్క్ ఇవ్వడం, వారు మొబైల్స్ ద్వారా గూగుల్ను సెర్చ్ చేసి రాయడం, ప్రీ లోడెడ్ ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇదే ట్రెండ్ అని, ఇదే పురోగతి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి ఇలాగే పిల్లల్ని సన్నద్ధం చేయాలని ఈ పాఠశాలలు తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. ఇవన్నీ లేకపోతే మన పిల్లలు చదువులో వెనుకబడిపోతారని, ఇలాంటి స్కూల్స్లో చదివితే భవిష్యత్తులో పిల్లలు ఏ దేశంలోనైనా సీట్ సాధించగలరని పేరెంట్స్ నమ్ముతున్నారు. వాస్తవం ఏమిటంటే మన దేశంలో వేరే నగరానికో లేదా దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళినా అక్కడి పిల్లల్ని పాఠశాలలో, కళాశాలలో చేర్పించాలంటే ఏ బోర్డులో చదివారని, ఏ స్కూల్ అని చూడరు. సబ్జెక్టు వచ్చా, స్కిల్స్ ఏంటి అనేదే చూస్తారు. లేబుల్ చూసి, బ్రాండ్ చూసి సీట్లు, ఉద్యోగాలు ఇవ్వడానికి వారేమైనా వెర్రిబాగులోలా? ఎప్పుడైనా సరే లేబుల్ కాదు, సరుకు ముఖ్యం. బ్రాండు పిచ్చి పట్టిన తల్లిదండ్రులను ఇంటర్నేషనల్ స్కూల్స్ నిలువు దోపిడీ చేసేస్తున్నాయి. మొబైల్ ట్యాబు చేతికొస్తే ముందుగా హింసాత్మక వీడియోలు, అటుపై నీలి చిత్రాలు, టీనేజ్ రాకముందే ప్రేమలు, బుల్లియింగ్, క్లాస్ రూమ్లో నిద్రపోవడం, హైపర్ యాక్టివిటీతో పాఠంపై మనసు లగ్నం చేయకపోవడం, రేడియేషన్ వల్ల మెదడు నాశనం, మెదడు క్యాన్సర్, మొత్తం బతుకే బుగ్గిపాలు. ఇప్పుడు ప్రతి 4 దేశాల్లో ఒక దేశం ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ విషయాల పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన రానంతకాలం ఎవరూ ఏమీ చేయలేరు. పక్కింటోడు పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తున్నాడు, మనం చేర్చకపోతే నామోషి. స్కూలు ఫీజు ఎంత ఎక్కువైతే అదంత గొప్ప. స్కూల్ బిల్డింగ్ ముఖద్వారం ఎంత అందంగా ఉంటే ఆ స్కూల్ అంత గొప్ప అనుకునే కొత్త తరం పేరెంట్స్ కనీసం న్యూస్ చదవరు, ఏం జరుగుతుందో తెలుసుకోరు. వీరి డాబుకు అన్నెం పుణ్యమెరుగని పిల్లలు బలైపోతున్నారు. ఇలాంటి పిల్లలు మొబైల్ అడిక్షన్ ముదిరి సైకోలుగా మారితే మానసిక వైద్యశాలలకు తీసుకెళ్లి లక్షలు ఖర్చు పెట్టినా లాభం లేకపోతోంది. ఇది కాకుండా ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ప్రతి పీరియడ్లో టీచర్ల పని స్మార్ట్ బోర్డుపై వీడియోలు చూపడమే. మొత్తం పాఠం వీడియోల ద్వారా చూపితే టీచర్కు సబ్జెక్టు రాకున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్, టీచింగ్ మెథడాలజీ రాకున్నా పర్వాలేదు, తక్కువ జీతానికే టీచర్లను నియమించుకోవచ్చు, టెక్నాలజీ పేరుతో అమాయక తల్లిదండ్రులను బుట్టలో వేసుకోవచ్చు అని వీరి ప్లాన్. అవసరం మేడ వీడియోలు వాడుకోవాలి, నిజమే. కానీ రోజులో 5 గంటలు వీడియోలు చూస్తుంటే పిల్లల కంటి చూపు దెబ్బతింటుంది, తమ కళ్ళు కూడా స్ట్రైన్కు గురవుతున్నాయని కొంతమంది టీచర్స్ ఇలాంటి స్కూల్స్ను వదిలేస్తున్నారు. అన్నింటికి మించి అయిన దానికి కాని దానికి వీడియోలు చూపుతుంటే పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతింటుంది. ఇది నా అభిప్రాయం కాదు. న్యూరో సైన్స్, క్రియేటివిటీ లేనివారు రోబో యుగంలో దేనికి కొరగాకుండా పోతారు. టెక్నాలజీ మన చేతిలో సాధనం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. టెక్నాలజీ మనకు బానిస, టెక్నాలజీకు బానిసలైతే బతుకు నాశనం. మన అజ్ఞానం, మన అత్యాసే మోసగాళ్లకు పెట్టుబడి. మోసపోయేవారున్నంతకాలం మోసగించేవారు ఉంటారు. మోసం చేయడానికి కొత్త పద్ధతులు పుట్టుకొస్తాయి. 5 ఏళ్ల క్రితం దాకా ఐఐటి ఫౌండేషన్ పేరుతో, ఇప్పుడు ఆ రంగు వెలిసిపోవడంతో ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో దోపిడీ. ఇది ప్రస్తుతం జరుగుతున్న తంతు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లల్ని సరైన స్కూల్స్లో చేర్పించకపోతే వారి భవిష్యత్తును నాశనం చేసిన వారవుతారు.